మోదీ ఘానా వెళ్లారు. ఆఫ్రికాలోని వెస్ట్ ఆఫ్రికాలోని ఒక కంట్రీ. ఇది నైజీరియాకి లెఫ్ట్ లో ఉంటుంది, మాలీకి కింద ఉంటుంది ఈ కంట్రీ. అయితే భారత్ 30 ఏళ్లలో భారత్ నుంచి వెళ్లిన ఫస్ట్ పిఎం కింద రికార్డ్ బ్రేక్ చేశారు. మోదీ అక్కడికి వెళ్ళంగానే ఎయిర్పోర్ట్ లో చాలా మంచి రిసీవింగ్ దొరికింది. హరే రామ హరే కృష్ణ అనే నినాదాలతో వెల్కమ్ చేశారు. అయితే మోదీకి అక్కడ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇచ్చారు. ఏంటంటే ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ గానా అనే హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇచ్చారనమాట. అయితే మోదీ మాట్లాడుతూ చెప్పారు, భారతదేశము గానా రెండు సిమిలర్ లైన్స్ లోనే ఉన్నాయి. ఈ విషయంలో యాంటీ టెర్రర్ విషయంలో ఎటువంటి టెర్రరిజం ని మేము ఒప్పుకోము అని చెప్పి మోదీ అక్కడ మాట్లాడుతూ చెప్పారనమాట. అండ్ గానా కూడా థ్యాంక్ చేశారు, హెల్పింగ్ ఇండియా ఇన్ ఇట్స్ ఫైట్ అగైన్స్ టెర్రరిజం అని చెప్పారు. అండ్ మోడీస్ హయాంలోనే G20 నేషన్స్ లో ఆఫ్రికన్ యూనియన్ కూడా సభ్యత్వం దొరకటంతో థ్యాంక్ చేశారు వాళ్ళు కూడా. అయితే అక్కడ చెప్తూ భారతదేశము గానా యొక్క బైలేటరల్ ట్రేడ్ అనేది 3 బిలియన్ ఉంది ప్రస్తుతానికి. దీన్ని ఇంకా పెంచుదాము, దీన్ని డబుల్ చేద్దాము అని చెప్పారు ఇన్ ద కమింగ్ డేస్. అదే విధంగా భారత్ కంపెనీస్ దగ్గర 900 కంపెనీస్ లో $2 బిలియన్ దాకా ఇన్వెస్ట్ చేసినాయి అని కూడా చెప్పారు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బైలేటరల్ ట్రేడ్ అనేది ఇంకా పెంచుదాము అని చెప్పి యూపీఐ యొక్క ఎక్స్పీరియన్స్ ని వాళ్ళకి పరిచయం చేశారు. అయితే గానాతో 4 MOAs సైన్ చేశారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి MOU ఆన్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట, సిఈపి. ఇది మెయిన్ గా ఏంటంటే కల్చరల్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆర్ట్, మ్యూజిక్, డాన్స్, లిటరేచర్, హెరిటేజ్. బేసికల్లీ ఏంటంటే ఇవి తెలుసుకుంటే అక్కడ ఆర్ట్ కానీ మ్యూజిక్ ఇవన్నీ రెండు దేశాల మధ్యలో చనువు, రెండు దేశాల మధ్యలో అండర్స్టాండింగ్ కూడా ఎక్కువ పెరుగుతుంది ఈ MOU ద్వారా. సెకండ్ ఏంటంటే MOU బిట్వీన్ BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ గానా స్టాండర్డ్స్ అథారిటీ. ఇదేంటంటే మెయిన్ గా స్టాండర్డైజేషన్, సర్టిఫికేషన్ అండ్ కన్ఫార్మిటీ అసెస్మెంట్, వీటిలో ఎన్హాన్స్డ్ కోఆపరేషన్. దీంట్లో ఈ స్టాండర్డైజేషన్ ఇవన్నీ ఏవైనా వీటిలో ఎన్హాన్స్డ్ కోఆపరేషన్ దొరకాలి అని చెప్పి ఈ MOU అనమాట. ఇంకోటి MOU బిట్వీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, గానా అండ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆయుర్వేద, మన ఈతంకి వాళ్ళ ITRA. ఈ రెండింటికి మధ్యలో MOU అనమాట. ఏంటంటే టు కొలాబరేట్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. వీటికి అక్కడది మనం తీసుకుంటాం, మనది వాళ్ళకి ఇవ్వటము, ఒకటి మధ్యలో ఒకటి అనమాట. సో దట్ టెక్నికల్లీ కూడా టెక్నాలజీ పరంగా కూడా ఈ రీసెర్చ్ అనేది బాగా జరిగితే ఒకరికొకరు హెల్ప్ అవుతాం అన్నట్టు అనమాట. మన నాలెడ్జ్ వాళ్ళకి, వాడి నాలెడ్జ్ మనకి. అదే విధంగా MOU ఆన్ జాయింట్ కమిషన్ మీటింగ్. ఇదేంటంటే హై లెవెల్ డైలాగ్ అండ్ రివ్యూ బైలేటరల్ కోఆపరేషన్ మెకానిజమ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. రెండు దేశాలు హై లెవెల్ లో మాట్లాడుకుంటానికి ఈ MOU అనమాట. సో ఇవన్నీ కొత్త MOUs ఏవైతే జరిగినాయో ఈ MOUs ఇవన్నీ ఏంటంటే రెండు దేశాల మధ్యలో బైలేటరల్ టాక్స్ అండ్ చనువు పెరగడానికి, ఒక కంట్రీకి రెండు కంట్రీస్ కి మోర్ డీపెనింగ్ ద బాండ్ బిట్వీన్ బోత్ ద నేషన్స్ అనమాట. దిస్ హాస్ హ్యాపెండ్. ఇంకా మోదీ ఇంకో 4 కంట్రీస్ కూడా వెళ్ళున్నారు. ఆ అప్డేట్స్ కూడా వెళ్ళిన వెంటనే తెలుసుకుందాం.